చేసుకొని అందరికీ మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ దినము సన్నిధి పండుగ. మరి జూన్ నెలలో ఆఖరి వారం మనం ఈ పండుగ ప్రతి సంవత్సరం జరిగించుకుంటూ ఉన్నాం. మరి ఈ సన్నిధి పండుగ దినమున సన్నిధిని గురించినటువంటి మరికొన్ని విషయాలు మనం ధ్యానము చేసుకుందాం. మరి దైవజనులు సన్నిధిని గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి సన్నిధి లేకపోతే అంతా సున్నా. విశ్వాసి జీవితంలో సన్నిధి ఆయువు పట్టు వంటిది, గుండె లాంటిది. సన్నిధి అనగా దేవుని యొక్క సముఖములో మనము ఆయనతో సహవాసము చేయటం. మరి ఈ లోకంలో మనకు ఎన్నో సహవాసాలు ఉండవచ్చు, కానీ దైవ సహవాసము లేకపోతే అంతా సున్నా. మరి ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసము చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. కాబట్టి దైవ సహవాసము చేసిన వారు దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడతారు. మనము ఏ సహవాసము చేస్తే ఆ సహవాసములో మనం ఆ రూపును అద్దుకుంటాం. కాబట్టి ఈ సన్నిధి మానవులకు దేవుడిచ్చిన గొప్ప పెన్నిది. అందుకోసమే దీనిని మనం సద్వినియోగపరచుకొని ఆత్మీయముగా ఆయన సారూప్యములోనికి మార్చబడి ఆయన నివాసమైనటువంటి పరలోక రాజ్యములోనికి చేరుకొనవలసిన వారమై ఉన్నాం. మన జీవితములో అతి ప్రాముఖ్యమైన అంశం ఇది. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము అంటే, దేవుడు ఎందుకు పంపించాడు అంటే, మనము ఆయన వద్దకు చేరుకొనుటకు ఈ లోకములో ఆయన సన్నిధిని సిద్ధపడుటకు మనల్ని ఈ లోకానికి పంపాడు, ఈ లోకములో ఉంచుచున్నాడు. అంతేగాని మనం ఈ లోకాన్ని సంపాదించుకోవటానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపలేదు. అది మన అజ్ఞానం, మన యొక్క తప్పు ఆలోచన. ఇప్పుడు మానవులందరి పరిస్థితి ఎలాగ ఉంది అంటే, ఈ లోకమే పరలోకం, స్వర్గలోకంలాగా ఉంది. అందుకోసమే వారి ధ్యాస, వారి దృష్టి, వారి యొక్క పని అంతా లోకానికే పరిమితం చేసుకుంటున్నారు, కానీ పర సంబంధమైనటువంటి దాని కొరకు సిద్ధపడలేకపోతూ ఉన్నారు. ఇది గొప్ప ప్రమాదకరమైన పరిస్థితి. అందుకోసమే దైవ సన్నిధి మన భారతదేశంలో కూడా ఋషీశ్వరులైన వారు సమస్తమును విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాలు కట్టుకొని దైవ సహవాసములో గడిపారు. ఎన్నో చరిత్రలు మనకున్నాయి. అందుకే భారతదేశం ఋషుల దేశం, దైవాసక్తి కలిగిన దేశం. దేవుడంటే భారతీయులకు గొప్ప ఆశ. అందుకోసమే ప్రియమైన వారలారా, దేవుని సహవాస భాగ్యమును కోరుకొనని మానవుడు ఎలాగ బాగుపడగలడు? అందుకోసమే మానవుడు అన్నిటికంటే దైవ సహవాసమును ఎక్కువగా కోరుకొనవలెను. ఈ దైవ సహవాసమే మన జీవిత లక్ష్యానికి గొప్ప సాధనము. అందుకే మనం ఎప్పుడూ కూడా సన్నిధిని కోరుకొని సన్నిధిలో దైవ సహవాసము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, ఈరోజు మనం ఈ సన్నిధి పండుగ దినమున యాకోబు జీవితములో సన్నిధి అనుభవములు, యాకోబు జీవితములో
సన్నిధి అనుభవాలను గురించి మనం ధ్యానము చేసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, మరి గత వారములో మనం అబ్రహాము సన్నిధిలో పొందినటువంటి సంపదలను జ్ఞాపకం చేసుకున్నాం. మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, వరపుత్రుడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఏశావు యాకోబులు మరి ఇస్సాకు రిబకాల యొక్క కుమారులు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. కానీ వీళ్ళిద్దరికీ భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒకరేమో దైవ సన్నిధిలో పెరిగిన వారు, ఒకరేమో లోక సన్నిధిలో పెరిగిన వారు. మరి ఆదికాండం 25 అధ్యాయంలో 27 వచనములో మనం చూసినప్పుడు ఈ సంగతి మనకి కనబడుతుంది. చూశారండి, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చూడండి, ఒక వచనంలో మోషే గారు తెలియజేశారు, ఏశావు అరణ్యవాసిగా పెరుగుచుండెను. అంటే లోకములో పెరిగాడు, లోక సంబంధంగా పెరిగాడు. ఎప్పుడూ వేటాడటం, ఆహారం సంపాదించుకోవటం, శుభ్రంగా తినటం, ఇదే నా జీవితం అంటే ఏశావు అలవాటు చేసుకున్నాడు. అలాగా ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, ఎప్పుడూ కూడా అరణ్యంలోనే తిరుగుతూ ఉండేవాడు. మరి యాకోబు అయితేనో సాధువై, ఆయనేమో వేటగాడు, ఈయనేమో సాధువు. వేటగాడికి సాధువుకి ఎంత తేడా ఉంది? వేటగాడు ప్రాణాలు తీస్తాడు, సాధువు ప్రాణం పోస్తాడు, ప్రాణాలు తీయడు. అందుకోసమే యాకోబు సాధువై గుడారములో ఉన్నాడు. గుడారము అంటే దైవ సన్నిధి. యాకోబు దైవ సన్నిధి సహవాసములో ఎదిగాడు. ఏశావు లోకములో అరణ్యవాసిగా, వేటగాడుగా ఎదిగాడు. ఎంత తేడా ఉందో చూడండి. ఇద్దరు కవల పిల్లలు, ఒక్కసారే పుట్టారు ఇద్దరు కూడా. కానీ ఇద్దరి యొక్క జీవిత విధానాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకరేమో లోక సంబంధిగా పెరిగారు, ఒకళ్ళేమో దైవ సంబంధిగా పెరిగారు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, మలాకీలో ఉంటుంది. సరే, ఇంకా స్పష్టంగా రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. చూశారండి, నేను అంటే దేవుడు చెబుతున్నాడు, ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. చూశారా, లోక సంబంధులు ఎప్పుడూ కూడా దేవుని చేత ప్రేమించబడలేరు. అలాగే దైవ సన్నిధి పరులను దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుకోసమే ఏశావు ఆశీర్వాదాలు పొందగోరాడు, కానీ ఆ ఆశీర్వాదాలు మరి ఏశావుకు దొరకలేదు. సన్నిధిలో గడిపినటువంటి యాకోబు ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు. 12 గోత్రకర్తలకు జనకుడయ్యాడు. ఇశ్రాయేలు వంశానికి మూల పురుషుడయ్యాడు. మరి ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. చూశారా, అందుకోసమే ఏశావును గురించి పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తూ ఏమన్నారు అంటే, మరి 12వ అధ్యాయం మరి 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూశారండి, ఏశావు ఒక్క పూట కూటి కొరకు ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? జ్యేష్ఠత్వాన్నే పోగొట్టుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వపు విలువ ఏశావుకు తెలియదు, సన్నిధి విలువ ఏశావుకు తెలియదు, దేవుని సహవాస విలువ ఏశావుకు తెలియదు. అందుకోసమే ఏమైపోయాడు ఏశావు? చివరికి భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. వ్యభిచారి అంటే అర్థం ఏంటి అంటే మరి ఒకే తలంపు లేని దుస్థితి. వ్యభిచారి అంటే చంచల స్వభావం, కుదురు లేని పరిస్థితి, నిబ్బరము లేని పరిస్థితి. ఆకలేస్తే వండుకోలేడా, తినలేడా? లేకపోతే ఒక పూట తినకపోతే ప్రాణం ఏమైనా పోతుందా? లేదు. ఆకలేసింది, తినేయాలి అంతే. అందుకోసమే భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. ఆశీర్వాదము పొందగోరి ఎంతో ఏడ్చాడు. ఎంత ఏడ్చినా కానీ ఏశావుకి ఏం దొరకలేదు? ఆశీర్వాదం దొరకలేదు. చూసారా? యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఏశావు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. యాకోబు జ్యేష్ఠుల సంఘపు వరుసలోనికి వచ్చాడు, ఏశావు రాలేకపోయాడు. కాబట్టి సన్నిధి కలిగిన వారి జీవితము, సన్నిధి లేని వారి జీవితము, ఏశావు యాకోబుల జీవితం మనకి రుజువు చేస్తూ ఉంది. సన్నిధి కలిగిన వారు ఎంతగా దీవించబడతారో, సన్నిధి లేని వారు ఎంతగా ఆ దీవెనలు పొందలేక మరి భ్రష్టులుగా తయారవుతారో ఈ విషయం వీళ్ళిద్దరి జీవితం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏశావు లోక సంబంధిగా వేటాడుతూ అరణ్యవాసిగా ఎదిగాడు, యాకోబు సాధువై గుడారములో, సన్నిధిలో, దేవుని సహవాసములో ఎదిగాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు శాపగ్రస్తుడైపోయాడు. ఆ వంశం కూడా శాపగ్రస్తమైపోయింది. దేవుడే ద్వేషించే అంత దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి యాకోబు యొక్క జీవితం సన్నిధితో ముడిపడి దైవ సహవాసములో గడుపుకున్నాడు యాకోబు గారు. అలాగ గడిపినటువంటి యాకోబు జీవితంలో సన్నిధి అనుభవాలను మనము చూడగలుగుతాం. ఆ అనుభవాలను మనము ఈరోజు ధ్యానము చేసుకుందాం. మరి వీళ్ళిద్దరూ పుట్టి పెరిగిన తర్వాత ఇద్దరికీ కూడా మరి వివాహ ప్రాయం వచ్చింది. ఏశావు తల్లిదండ్రులకు ఇష్టము లేనటువంటి వారిని వివాహం చేసేసుకున్నాడు. అంటే తల్లిదండ్రుల ప్రమేయము లేకుండానే, తల్లిదండ్రుల నియమం లేకపోతే తల్లిదండ్రులు సిద్ధపరిచిన వారిని కాక తనకు ఇష్టము వచ్చినటువంటి వారిని వివాహము చేసుకొని తల్లిదండ్రులకు ఏం కలిగించాడు చెప్పండి? మనోవేదన కలిగించారు. ఇక ఆ నడకే వేరుగా ఉంటుందండి. దైవ సన్నిధి కలిగిన వారి నడక, లోక సన్నిధి, లోకములో పెరిగిన వారి నడక, అది వేరుగానే కనబడతా ఉంటుంది. ఇక ఏ విషయంలో కూడా అది కుదురుగా ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి కుదురు కావాలి. కుదురు లేకపోతే అన్నీ వృధా అయిపోతాయి అన్నమాట అండి. కాబట్టి మరి యాకోబు తల్లిదండ్రులు పిలిచి వెళ్ళి మీ మేనమామ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని రమ్మనే వరకు యాకోబు
వివాహము ధ్యాసలోనికే వెళ్ళలేదు. చూశారు ఎంత తేడా ఉందో. ఇద్దరిని పెళ్లి చేసేసుకున్నాడు అప్పటికి ఏశావు. యాకోబు అయితే తల్లిదండ్రులతో కలిసి గుడారములో ఉంటున్నాడు. ఆ ధ్యాసలోనికే వెళ్ళటలేదు. ఎందుకంటే సన్నిధిలో దేవుడి ధ్యాసలో ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ధ్యాస మనలను అన్ని ధ్యాసల నుండి విడిపించి మనము దేవుని సంబంధము కలిగిన వారముగా ఉండుటకు సాధనమవుతుంది. అందుకే మనం ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉండాలి. వేరు ధ్యాసలోనికి వెళ్ళామనుకోండి, ఇక అంతే సంగతులు. మన జీవితం వృధా అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. మన జన్మకు సార్థకత ఉండదు. ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం పాడు చేసేసుకుంటాం, దుర్వినియోగపరుచుకుంటాం, సద్వినియోగం చేసుకోలేం. అందుకే పౌలు గారు సలహా చెప్పారు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పారు. ఏంటి జ్ఞానం? తెలివితో లోకమంతా సంపాదించటం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారంటే, తెలివితో లోకమును సంపాదించుకోవటం జ్ఞానవంతులు అనుకుంటున్నారు. ఇది కాదు జ్ఞానం. జ్ఞానము అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని దగ్గరకు వెళ్ళటానికి నీవు జీవించగలగటమే నీ జీవితంలో జ్ఞానం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును అంటే ఆత్మ నరకానికి పంపించుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఇది జ్ఞానం ఎలాగవుతుంది? లోకమంతా సంపాదించాడు కానీ ఆత్మను రక్షించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. ఇది అజ్ఞానమే, జ్ఞానం కాదు. కాబట్టి లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. లోక జ్ఞానం ఎప్పుడూ కూడా ఈ లోకానికే పరిమితం అవుతుంది. దైవ జ్ఞానం ఈ లోకమునకు, మనం వెళ్ళబోయే లోకమునకు కూడా మేలుకరమైనది. అందుకే దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కానీ లోక జ్ఞానమును కాదు. అందుకే పౌలు గారు కొరింథీ పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి తర్కించి వ్రాశాడు. జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ధనవంతుడు కొట్లు నింపుకొని ప్రాణముతో చెబుతున్నాడు, తినుము త్రాగుము సుఖించు. చూసారా వెర్రోడా, ఈ రాత్రే నీ జీవితం అంతమైపోతుంది. ఇవన్నీ ఎవరివి? వాడిని ఏమన్నారు చెప్పండి? దేవుడు వెర్రివాడా అన్నాడు. ఈ లోకములో ఏదో సంపాదించి మురిచేవారు వెర్రివారా, జ్ఞానవంతులా? ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది? ఈ క్షణంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ క్షణములో నీ పోకడైతే నీ గమ్యం ఎక్కడికి? దీని మీద ఆధారపడి ఉంటుంది మనము జ్ఞానులమో వెర్రివారమో. అంతేగాని ఈ లోక సంపాదన మీద ఆధారపడి ఉన్నది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మన పక్కనే సాక్ష్యం, జమీందార్ ఒక్కళ్ళ లేరు, వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళు కట్టుకున్న భవనాలు ఉన్నాయి మనకు సాక్ష్యంగా. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా అర్థం చేసుకుందాం. కాబట్టి దైవ సన్నిధి అవసరం, దేవుని సహవాసం అవసరం. మనము యుగయుగాలు దేవునితో సహవాసము చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకములో ఉండగానే దేవుని సహవాసాన్ని కోరుకొని దేవుని సహవాసములో సిద్ధపడి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇదే మన జీవిత పరమార్థం. ఇది తెలియని మనిషి మూర్ఖత్వములో ఉన్నాడు, బుద్ధిహీనుడుగా ఉన్నాడు, భ్రష్టుడుగా ఉన్నాడు అని అర్థం. అందుకోసమే ఏశావు భ్రష్టుడు, యాకోబు దీవెన పుత్రుడు. అందుకే యాకోబు జీవితంలో సన్నిధి అనుభవాలు ఉన్నాయి. ఏమిటా సన్నిధి అనుభవాలు? మొదటిది ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము. అప్పుడతడు ఒక కల కనెను,
అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇప్పుడు మరి ఇస్సాకు రెబెకా యాకోబును పిలిచి మేనమామ గారి ఇంటికి వెళ్ళి వివాహము చేసుకొని రమ్మని చెప్పి దీవించి పంపించారు. ఇప్పుడు యాకోబు తల్లిదండ్రుల మాటకు లోబడి ఆయన పద్దనరాము వైపు బేర్షెబా నుండి హారాను వైపు వెళుతూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు, దీవెన పొందాడు. సన్నిధిలో దేవుని సహవాసం. ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో వారు వారి ధర్మాలను సరిగా చేయగలుగుతారు. దేవుని సన్నిధిలో సహవాసములో ఉన్నవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. భర్త భార్యని గౌరవించగలదు, భార్యను భర్త ప్రేమించగలడు. సన్నిధి అనుభవాలు లేకపోతే తన్నుకు చేస్తారు. ఇదే సన్నిధి కలిగిన వారికి లేని వారికి ఉన్న తేడా. సాతానుడు మనల్ని పాడు చేయటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు బాగు చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. దైవ సన్నిధిలో ఉంటే దేవుని సహాయం నీకు దొరుకుతుంది. లోకములో ఉంటే సైతాను యొక్క పాడు నీకు అలవాటవుతుంది. దానికే లోబడతావు. అదే బాగనుకొని మతలబ్బడి పాడయ్యేటువంటి జీవితంలో ఉంటావు నీవు. అదే జరుగుతూ ఉంది. యాకోబు దేవుడికి లోబడినవాడు కాబట్టి, సన్నిధి సహవాసము కలిగినవాడు కాబట్టి తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. లోబడి వారు చెప్పినట్లుగా చేయటానికి పూనుకున్నాడు. అలాగు విధేయుడై వెళుతున్నాడు కాబట్టి యాకోబు గుడారములో సన్నిధిలో సహవాసములో ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధే యాకోబుతో పాటు వస్తూ ఉంది. అందుకోసమే సేకడబడింది. సేకడబడినప్పుడు ప్రయాణాన్ని ఆపుచేసి లూజు అనేటువంటి ప్రాంతం, అదే బేతేలు, తర్వాత ఆయన పేరు పెట్టాడు, అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకున్నాడు. పండుకునేటప్పటికీ ఆయనకు ఒక కల వచ్చింది. దైవ సన్నిధిలో ఉన్నవారు కలలు కంటారు. దైవ సన్నిధిలో ఉన్నవారు దర్శనాలు పొందుకుంటారు. దైవ సన్నిధిలో ఉన్నవారు ప్రత్యక్షతలను అందుకోగలుగుతారు. ఈనాడు క్రైస్తవములో ఇవన్నీ లోపించినవి అంటే అర్థం ఏంటి అంటే సన్నిధి అనుభవాలు లేని కారణం. విశ్వాసి దైవ సన్నిధిని కోరుకొనని కారణం. క్రమము లేని వాడికి మరి కలలు ఎలాగ వస్తాయి? స్వప్నాలు, దైవ చిత్తాన్ని బయలుపరిచే కలలు, దర్శనాలు ఎలాగ దొరుకుతాయి? ప్రత్యక్షతలు ఎలాగ కలుగుతాయి? సన్నిధిలో ఉంటే కదా. అందుకే కదా ఇప్పుడు దర్శనాలు లేకపోవటానికి కారణం ఏంటి? దేవుణ్ణి చూడలేకపోవటానికి కారణం ఏంటి? దేవుడు అర్థం కాకపోవటానికి కారణం ఏంటి? సన్నిధి అనుభవము లేకపోవటం. కాబట్టి ఇప్పుడు యాకోబు సన్నిధిలో సహవాసములో ఎదిగాడు కాబట్టి ఇప్పుడు మరి ఆ హారాను వైపు వెళుతూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు ఒక స్వప్నము కలిగినది. స్వప్న దర్శనము. ఆ దర్శనములో దేవదూతలు లిచ్చిన ఎక్కుతున్నారు, దిగుతున్నారు. భూలోకం నుండి పరలోకానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంటే యాకోబు గారికి దేవదూతలు బాడీ గార్డులుగా ఉన్నారు, కాపలా కాస్తున్నారు. ఒక బ్యాచీ వెళ్తున్నారు, ఇంకో బ్యాచీ వస్తున్నారు. చూసారా? దైవ సన్నిధిలో గడిపే వారికి దేవుని కాపుదల ఉన్నది. కాబట్టి
యాకోబు అనుభవములో దూతల సన్నిధి, దేవదూతలు మరి యాకోబుతో ఉన్నారు, కాపలాగా ఉన్నారు, కాపాడుటకు ఉన్నారు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూశారండి, ఎప్పుడైతే నీవు దేవుని సహవాసములో ఉంటావో, దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటావో, నీ చుట్టూ దేవదూతల కాపలా ఉంది. దేవదూతలే నీకు కాపలాదారులు, నీకు సహాయపడేవారు. కాబట్టి ఈ యొక్క స్వప్నాన్ని మరి యాకోబు గారు చూసినటువంటి వారై ఉన్నారు. 91వ కీర్తన 11వ చరణములో మనము చూసినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. చూశారండి, దేవుడు నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నిన్ను కాపాడమని, నీ మార్గములో తోడుగా ఉండుమని. కాబట్టి సన్నిధి పరులకు దేవదూతల సన్నిధి ఉంది. నువ్వు సన్నిధిలో ఉంటే నీకు దేవుడు అనేక సదుపాయాలు చేస్తాడు, చేయగలడు. కాబట్టి ఈ యాకోబుకు దూతల సన్నిధి అంటే కాపుదల సన్నిధి, దేవుని కాపుదల. కాబట్టి దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ యాకోబు గారు చూశారు, అమ్మో దేవుని దూతలు. ఒంటరిగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, పండుకొని ఉన్నాడు. మరి యాకోబుకు తోడుగా కాపలాగా దేవదూతలు ఉన్నారు. కాబట్టి సన్నిధి పరులకు దేవదూతల సన్నిధి ఉంది, దేవుని దూతల కాపుదల ఉంది. ఇక రెండవది చూడండి, 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. చూడండి, దూతలు మాత్రమే లేరు, యాకోబుతో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన నిచ్చిన శివర ఆకాశంలో నిలబడి యాకోబుకు ప్రత్యక్షత, దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అనుభవం ఉంది యాకోబుకి, దేవుణ్ణి చూచే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం. అందుకే ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నారు, యాకోబు నేను మీ తాత దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఈ భూమి, నువ్వు పండుకున్న ఈ భూమి మొత్తం కూడా, ఈ కనాన్ నీ సంతానానికి నీకు ఇస్తాను, మీ తాతకి వాగ్దానం చేశాను, కాబట్టి ఇదంతా మీకు ఇస్తాను నేను అని తన వాగ్దానాన్ని మరొక్కసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి రెండో అనుభవం ఏంటి అంటే, యాకోబుకి తండ్రి అయిన దేవుని సన్నిధి ఉంది, దేవుడే యాకోబుకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు యాకోబుకు కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం మన పితరులు పొందిన వాగ్దానం మనం కూడా పొందుకుంటానికి దేవుడు మనకి వాగ్దానం చేయగలుగుతున్నాడా? పౌలు గారికి అలాగ జరిగింది, మోషే గారికి అలాగ జరిగింది, బాగానే ఉంది. మరి వాళ్ళు మన పితరులే కదా, దేవుని భక్తులే కదా, మన దేవుణ్ణి ఎరిగిన వారే కదా. వారి జీవితంలో జరిగినవి మన జీవితంలో ఎందుకు జరగవు? ఆ వాగ్దానం మనకి ఎందుకు వర్తించదు అంటే, మన వాళ్ళు ఉన్నట్టు లేం, తేడా అది. వాళ్ళు ఉన్నట్టుంటే వారికి జరిగిందే మనకి జరుగుద్ది, ఆ వాగ్దానం మనలో కూడా నెరవేరుతుంది.
నెరవేర్చగలడు ఆయన. నేడు కొంతమంది దాన్ని సాధించుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కాబట్టి రెండవది తండ్రి సన్నిధి, వాగ్దాన సన్నిధి. వాగ్దాన సన్నిధి. కాబట్టి దేవుని వాగ్దానము మనలను గొప్పవారిని చేయగలదు, కానీ మన ప్రయత్నాలు మనల్ని గొప్పగా చేయలేవు. ఎప్పుడూ కూడా మన వాగ్దానముల మీద ఆధారపడాలి. దేవుని వాగ్దానమును స్వతంత్రించుకోవాలి మనం. ఆ వాగ్దానానికి పాత్రులం అవ్వాలి మనం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. చూశారండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మనమేం చేయాలి? ఆ వాగ్దానమును నిశ్చలముగా పట్టుకోవాలి. అయ్యా, ఈ వాగ్దానము చేశావు కదా, నా పట్ల నెరవేర్చు. నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? వాగ్దానము పొందిన వాళ్ళు ఎలాగ నెరవేర్చారో మనము కూడా అలాగే నెరవేర్చటానికి నేర్చుకోవాలి. నిశ్చలముగా పట్టుకోవాలి. ఆయన చెప్పినట్లు చేసి ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? స్వతంత్రించుకోవాలి. అంటే మన సొంతం చేసుకోవాలి. చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళకి అలాగ జరిగింది, వీళ్ళకి ఎలాగ జరిగింది అని చెప్పుకుంటే ప్రయోజనమేముంది? నాకు కూడా దేవుడు ఎలాగ చేశాడు, ఇది కావాలి. అనుభవపూర్వకమైన భక్తిలోనికి మనము రావాలి. అంతేగాని చెప్పుకొని మురిసే పరిస్థితుల వల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇక్కడ యాకోబుకు కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీకు, నీ సంతానానికి ఇదంతా ఇచ్చేస్తాను. కాబట్టి ఇది వాగ్దాన సన్నిధి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అది దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమిటి? మీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను. నిత్య జీవము అంటే నిత్యము జీవించే జీవితం, నిత్యము దేవుడి దగ్గర ఉండే జీవితం, నిత్యము ఆయన లోకములో, ఆయన నివాసములో ఉండేటువంటి జీవితం మనకిస్తానని చెప్పి వాగ్దానం చేశారు. దీన్ని మనం స్వతంత్రించుకొని ఆ వాగ్దానము మనలో నెరవేరునట్లుగా మనం సిద్ధపడవలసిన వారమయ్యను. 3వది చూడండి, 14వ వచనం. భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదంతా కూడా నీ సంతానానికి ఇస్తాను. అంత మాత్రమే కాదు, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. అంటే దేవుడు యాకోబుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన అంటే ఒడంబడిక, ప్రమాణం. ఇదంతా నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానమును బట్టి సకల వంశముల వారందరూ, సమస్త మానవులందరూ ఆశీర్వదించబడతారు. చూసారా? అసలు మనము ఆశీర్వదింపబడటమే గొప్ప సంగతి. మనలను బట్టి అనేకులు ఆశీర్వదించబడటం ఇంకెంత గొప్ప సంగతి. అసలు ఇప్పుడు మనం ఆశీర్వదింపబడటమే మనకు తెలియట్లా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ వంశం ఆశీర్వదింపబడటం మాత్రమే కాదు, నీ సంతానాన్ని బట్టి అందరూ ఆశీర్వాదం పొందుతారు.
అంటే యాకోబు సంతానం అందరికీ ఆశీర్వాదకరముగా ఉంటారు. చూశారా? అందుకోసమే ప్రియమైన వారలారా, మన భక్తులు సహవాసం చేసుకోవాలా. భ్రష్టులు సహవాసం చేయకూడదు. ఎప్పుడు భ్రష్టులకి దూరంగా ఉండాలి, భక్తుల సహవాసం చేసుకోవాలి. జోగి రాసుకుంటే బూడిది రాలుతుంది. గుడికి వెళ్ళినోడి సహవాసం పెట్టామనుకోండి, తొందరలో మనం కూడా గుడి మానేస్తాం. అవిధేయులు సహవాసం పెట్టామనుకోండి, తొందరలోనే మనం కూడా అవిధేయత నేర్చుకుంటాం, విధేయత మర్చిపోతాం. సీనియర్లు జూనియర్లకు నేర్పించేది ఇదే. జూనియర్లు బాగానే ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా. సీనియారిటీ వచ్చే కొలది సాతాను వల్ల ఎక్కువ అవుతుంది, తెలివి ఎక్కువ అవుతుంది. ఎక్కువైన కాడి నుంచి సాతాను వల్ల సులువుగా పడతారు. ప్రియమైనటువంటి వారలారా, అందుకోసమే యాకోబుతో అంటున్నాడు, నీతో నేను నిబంధన చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను బట్టి అందరినీ దీవిస్తాను. చూసారా? కాబట్టి ఈ నిబంధనను ఏమంటారంటే, ఇంకో మాట సంధి. ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక ప్రమాణమును సంధి అని కూడా అంటారు. సంధి చేసుకోవటం ఒకరికొకరు. కాబట్టి దేవుడు నిబంధన చేస్తున్నాడు. కాబట్టి నిబంధన సన్నిధి అనుభవము. దేవుడితో యాకోబుకు నిబంధన ఉన్నది. యాకోబుకు దేవుడు నిబంధన చేశాడు. ఆయన మాట తప్పడు, నిబంధనను నెరవేరుస్తాడు. ఆయన అన్నడు తప్పడు, మనిషే తప్పుతాడు నిబంధన. కాబట్టి నిబంధన సన్నిధి అనగా సంధి సన్నిధి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, బెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు చెబుతున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు. చూసారా? దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు. నువ్వు దీవించబడతావు, అందరికీ దీవెనగా ఉంటావు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 62వ వచనం. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. చూడండి, నీతో నా నిబంధన స్థిరపరచెదను. దేవుడి నిబంధన స్థిరపరుస్తాడు, కొట్టివేయడు, మేరుడు ఆయన నిబంధన. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నిబంధన సన్నిధి అనగా సంధి సన్నిధి. 4వది చూడండి, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను చేసిన ఈ వాగ్దానం, నేను చేసిన ఈ నిబంధన నెరవేర్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, నీతోనే ఉంటాను నేను. ఎప్పుడైనా సరే సన్నిధిలో మనం ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ వెనకాలే వస్తాడు, నీతోనే ఉంటాడు ఆయన. ఆయనే మనతో ఉంటే మనల్ని ఎవడేం చేయగలడు? కాబట్టి ప్రియమైన వారలారా, 4వది ఆత్మ తండ్రి సన్నిధి. నేను నీకు తోడుగా ఉంటాను అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఆత్మరూపిగా మనతో ఉంటారు. కాబట్టి ఇది ఆత్మ తండ్రి సన్నిధి, తోడు సన్నిధి, తోడుగా ఉండే సన్నిధి. తోడు, నీడ. మన నీడ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. అలాగే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో
ఉండును సుమ్మి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి సన్నిధి నీతో వస్తూ ఉంటుంది. నువ్వు సన్నిధిలో ఉండకపోతే నీతో దేవుడి సన్నిధి ఎలాగ వస్తుంది? ప్రయాణంలో ఆయన మనకు తోడుగా లేడు అనుకోండి, ఇక అంతే సంగతులు. పనిలో ఆయన తోడుగా లేడు అనుకోండి, అంతే సంగతులు. అది ఫలించదే, ఆ పని అవదు. మన ప్రతి స్థితిలో ఆయన తోడు లేకపోతే అది అనుకున్న విధముగా జరగదు. అందుకోసమే మనము చేసే పనులలో తగినంత ఫలితాలు రాకపోవటానికి కారణం. కొంతమందికి స్వస్థత తక్షణమే వచ్చేస్తుంది అంతే. కొంతమందికి వాళ్ళ జీవిత కాలం ప్రార్థన చేసినా రాదు. చూసారా? కారణమేంటి? ఆయన సన్నిధి సహవాసము కలిగి ఉండటం, ఆయన సన్నిధి సహవాసము లేకుండటం, అదే కారణం. కాబట్టి యాకోబుకి ఎప్పుడు సహాయం అందింది, ఏశావుకి ఎప్పుడు సహాయము అందలా. అందుకే ఏశావు వంశావళి అలాగైపోయింది, యాకోబు వంశావళి ఇలాగ దీవించబడింది. ప్రియమైన వారులారా, మన జీవితాన్ని పరీక్ష చేద్దాం ఒకసారి. మనం ఎలాగ ఉన్నాం, మన తర్వాత వారు ఎలాగ ఉన్నారు? దేవుని సహవాసం మనకుందా? మన తర్వాత వారికి మన దేవుని సహవాసాన్ని మనం నేర్పిస్తున్నామా? మనతో పాటుగా వారు దేవుని సహవాసం చేయగలుగుతున్నారా? అంటే కారణం ఏంటి? అబ్రహాముకు దేవుని సహవాసం ఉంది, అది ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకుకి దేవుని సహవాసం ఉంది, ఇస్సాకులో నుండి వచ్చిన యాకోబు నేర్చుకున్నాడు, ఏశావు నేర్చుకోలా. యాకోబులో నుండి గోత్రకర్తల్లో కొందరు నేర్చుకున్నారు, వాళ్ళల్లో నుంచి వచ్చిన వాడు కొందరు నేర్చుకున్నారు. అలాగ నేర్చుకున్న వారందరూ కూడా భక్తుల చరిత్ర బైబిల్లో రాయబడింది. ఆ చరిత్ర అలాగే వెళ్ళిపోయింది. సన్నిధి కలిగిన అనుభవాలు కలిగిన చరిత్రలు, సన్నిధి లేని చరిత్రలు మాయమైపోతా వచ్చినాయి. ఏశావుతోనే ఆగిపోయింది వ్యవహారం, వాళ్ళతోనే ఆగిపోయింది, సౌలుతోనే ఆగిపోయింది, ముందుకు సాగల వ్యవహారం ఇలాగా. కాబట్టి దైవ సన్నిధి కలిగిన వారి జీవితాలు, చరిత్రలు, వంశావళులు అవి నడిపించబడతానే ఉంటాయి. పిల్ల తరాన నేర్పించాలి. అబ్రహాము చేసిన మంచి పని ఏమిటి అంటే 18వ అధ్యాయంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 18వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాముని అతను నడవటమే కాదు, నేను చెప్పినట్లు వారి సంతానం అంతటిని, తన ఇంటి వారందరినీ కూడా నడిపిస్తాడు. అలాగ నడిపిస్తానని నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. చూసారా ప్రియమైన వారలారా? మరి మీరు నడుస్తున్నారా దేవుని ఆజ్ఞలను బట్టి? మీ పిల్లలను నడిపిస్తున్నారా? మీ కుటుంబాలను నడిపిస్తున్నారా? భక్తి నేర్పిస్తున్నారా? క్రమములో ఉంచుతున్నారా? నియమములో ఉంచుతున్నారా? అలాగూ మీరు నడిపించగలరని దేవుడు నమ్మిన యెడల మీరు మహారాజులైపోతారు, దేవుని స్నేహితులైపోతారు. అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు. తాను దేవుడికి వ్యతిరేకంగా ఏ పని చేయలేకపోయాడు, తన పిల్లలను కూడా చేయకుండా పెంచగలిగాడు, గొప్పవాళ్లను చేయగలిగాడు. మీకు 1 సంవత్సరం చెప్పాను నేను, అబ్రహాము ఇంట్లో అందరూ సన్నిధి అనుభవాలు కలిగిన వాళ్ళే. అబ్రహాము సన్నిధి అనుభవం కలిగిన వాడు, శారమ్మ సన్నిధి అనుభవం కలిగింది,
దాసి అయిన ఆగరు సన్నిధి అనుభవం కలిగింది, ఇస్సాకు సన్నిధి అనుభవం కలిగిన వాడు, రెబకా సన్నిధి అనుభవం కలిగింది, ఎలియాజరు సన్నిధి అనుభవం కలిగిన వాడు, ఆఖరికి ఒంటెలు కూడా మోకరించే అలవాటు కలిగిన. ఎంతకాడికి వెళ్ళిపోయిందో చూడండి సన్నిధి ప్రభావం. మరి నీ సన్నిధి ఎలాగ ఉంది? సన్నిధిలో అసలు ముందు నీ కుదురుందా? రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, సన్నిధిలో ఉండకపోవచ్చు. అసలు ఇక్కడే ఫెయిల్ అయిపోతుందండి పరిస్థితి అంతా, భక్తి అంతా ఇక్కడే తలకిందులైపోతుంది. ఎప్పుడైతే సన్నిధికి మానవుడు దూరం అవుతాడో అప్పుడే ఆ మనిషి జీవితం తలకిందులైపోతుంది. కయీన్ దేవుడు సన్నిధికి దూరం అయ్యాడు, ఆ జీవితం ఇక బాగుపడలేదు. జలప్రళయ కాలంలో మాయమైపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు, సన్నిధిలోనికి రాలేదు, వెలివేయబడ్డాడు. సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. సన్నిధిలో కుదురు లేదు, దేవుడు చెప్పినా దిద్దుకోలేదు, తప్పు. కయీన్, ఎందుకు నీ కోపం? నీ తమ్ముళ్ళలాగా నువ్వు కూడా నాకు ఇష్టంగా పనులు చేయి, నిన్ను కూడా దీవిస్తాను, నీ తమ్ముడిని దీవించినట్టు అంగీకరిస్తాను నిన్ను అన్నాడు. దిద్దుకున్నాడా కయీను? దిద్దుకోలా. దేవుడితో మరి దేవుని సహవాసముతో తన జీవితాన్ని ముడేసుకోవాలా. ఇంకెందుకు వస్తుందో మంచి ఆలోచన? మొరాబీతనం వచ్చింది, అదే అలాగే పెరిగిపోయింది కఠినత్వం. కొంతమంది ఎంత చెప్పినా కానీ ఎంత కూడా కరగరండి. అసలు దేవుని వాక్యానికి ఎంతన్న చోటు ఇవ్వరండి. మేము అనుకున్నదే కరెక్ట్. వీళ్ళే కయ్యనులు. ఏకైనా బాగు చేయటం ఎవరి తరం కాదు. యోధాని బాగు చేయటం యేసయ్య తరం కూడా గాల. ఆయన తరమే కాకపోతే ఇక మనలాంటి వాళ్ళ పని ఏముంది? ఇంకా ఎవరిని బాగు చేయగలం? చూసారా? కాబట్టి ఆత్మ తండ్రి సన్నిధి, తోడు సన్నిధి. కాబట్టి ఏం చేశాడు? ఆయన తోడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టి తినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. చూచారా? మరలా తోడుకొని వస్తానని చెబుతున్నారు. కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, నిన్ను మళ్ళీ సమకూరుస్తాను, నిన్ను దీవిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను ఆదరించేవాడు, మనకి సహాయపడేవాడు, మనకి తోడుగా నీడగా ఉండి నడిపించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు. కాబట్టి నీ సన్నిధి నాకు తోడుగా రానిదే, మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకుము అన్నారు మోషే గారు. సన్నిధి ఉంది కాబట్టే ఇశ్రాయేలీలకు కొరత లేదు, దేవుని తోడు ఉంది. అందుకే ఆకాశం నుండి ఆహారం వచ్చింది వాళ్ళకి, బండలో నుండి నీళ్ళు వచ్చాయి. ఎవరు వాళ్ళ మీదకి వచ్చినా ఓడిపోయారు, ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన లేకపోతే మన జీవితం సాపీగా ఎలాగ జరుగుద్దండి? అన్నీ బ్రేకులే, అన్నీ ఒడిదుడుకులే, అన్నీ గందరగోళాలే. దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లే జీవితం అనే రుజువుందా? కారణం దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో మనము దేవుని యొక్క దయ పొందలేకపోవటం, కృప పొందలేకపోవటం. దీనికి కారణం
అందుకోసమే దేవుడు మనకు తోడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. యోసేపు సింహాసనం ఎక్కేశాడు. ఎందుకని? దేవుడు తోడుగా ఉన్నాడు. మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే కోటలో ఉన్న, మిద్యాను అరణ్యములో ఉన్న, అరణ్యములో ప్రజలను నడిపించిన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందగలిగాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగాడు. దేవుడు తోడుగా, దేవుడు తోడుగా. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. 6 ముళ్ళ జానుడు గొల్యాతు పడగొట్టబడ్డాడు. ఎంతోమంది శత్రువులు ఉన్నారు దావీదుకి. ఇంట్లో ఉన్నారు శత్రువులు, బయట ఉన్నారు. ఎవ్వరికీ దొరకలేదు దావీదు. దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మనకి దేవుడు తోడుందా? మన జీవితంలో ఎప్పుడు మనం ఓడిపోకూడదండి. ఎందుకు ఓడిపోవాలా? దేవుడు మనతో ఉన్నప్పుడు. వాటమే వస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో లేడనే కదా అర్థం. దేవుడు ఓడిపోతాడా ఏ విషయంలోనైనా? కష్టాలు శ్రమలు రావని నేను చెప్తాను. కష్టాలు శ్రమలు ఓడిపోవటం కాదు. ఓడిపోవటము అంటే అర్థం ఏంటి అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? శత్రువుకి నమస్కారం చేయటం ఓడిపోవటం, పడిపోవటం ఓడిపోవటం, నిలబడలేక పడిపోవటం ఓడిపోవటం. మరి ఇంకేం అర్థాలు ఉన్నాయో ఓడిపోవటం అంటే? దేవుని చిత్తం మనలో నెరవేరకపోవటం ఓడిపోవటం. ఉదాహరణ, సౌలుతో అంటున్నాడు దేవుడు, నీ పిల్ల తరాన ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ నీవు అవివేకపు పనులు చేసి నా చిత్తం నీలో జరగకుండా చేసుకున్నావు. ఇది ఓడిపోవటం. ఎలాగ జరుగుద్ది దేవుని చిత్తం మనలో? దేవుడికి విధేయత లేకపోతే, దేవుడు చెప్పినట్లు చేయకపోతే, అమాలేకుల మీదకి వెళ్ళి అంతా నాశనం చేయరా బాబు అంటే కొవ్వినాటిని తీసుకొస్తండి తిందామని బాగా. నేను వస్తాను, బలి అర్పిస్తాను, వెయిటింగ్ అని చెప్పాడు సమూయేలు. ఆలస్యమయ్యేటప్పటికి ఆయనే ఎక్కి బలి అర్పించేసే. ఎలాగా? దేవుడి విధేయత కోరుతున్నాడు. ఆయన చెప్పింది చేయాలి. ఏం జరిగినా సరే, ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండంతే. మధ్యలో నీ సొంతాన్ని పెట్టబాకు. పెట్టావా ఖరాబ్ అయిపోద్ది వ్యవహారం అంతా. ఏమి నిన్ను వదిలిపెట్టడు. ఆఖరు క్షణము వరకు నిన్ను పరీక్ష చేస్తాడు. జాగ్రత్త. నువ్వు నిలబడగలిగితే ఆఖరి క్షణములోనైనా నిన్ను పట్టుకొని కాపాడతాడు. ఏం వదిలిపెట్టాడు నిన్ను. అందుకోసమే అగ్నిగుండంలో పడటానికి ముందు ఆ ముగ్గురు అన్నారు, సావనన్నా సస్తాము కానీ అక్రమమైన పని మేము చెయ్యము. నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండంలో పట్టమే ఆగలా. అగ్నిగుండంలో పన్నే పడ్డారు. పడినా కానీ సావకుండా మళ్ళీ బయటకు వచ్చారు. సింహాల బోన్లో పడ్డాడు దానియేలు గారు వెళ్ళి, సావలా, మళ్ళీ బయటకు వచ్చేసాడు. వాళ్ళేం కంగారు పడలా. అయ్యో చచ్చిపోతున్నామే దేవా, ఈ పరిస్థితులకి తప్పదు, ఒక నమస్కారం చేసేస్తాం, ఏమనుకోబాకు నువ్వు అల్లా. వాళ్ళు నిలబడ్డారు. తప్పు చేయటానికి ఇష్టపడలా. ఎప్పుడైనా తప్పుల్లో దేవుని చిత్తాలు నెరవేరవు. గుర్తుపెట్టుకోండి బాగా. అడ్డదారిలో దేవుని చిత్తాలు జరగవు. దేవుని మార్గంలోనే జరుగుతాయి. అదే ఇరుకు మార్గం, అదే కష్టతరమైన మార్గం, పరీక్షల మార్గం,
నీకు ఇష్టం లేని మార్గం, నీ నైజం ఒప్పుకోని మార్గం, నీ ఆలోచన ప్రకారంగా అది నీకు అనుకూలము అనిపించని మార్గం, అదే దేవుని మార్గం. అక్కడే నీకు జయం ఉంది, అక్కడే నీకు దేవుని ఆశీర్వాదం ఉంది. అందుకోసం మన తెలివి మన జ్ఞానం పక్కన పెట్టి దేవుని చిత్తానికి అనుకూలంగా నడవాలి. అందుకోసం వాళ్ళు అన్నారు, సావనన్నా సస్తాం కానీ దేవుడి చిత్తానికి భిన్నమైనది చెయ్యం. ఆ తీర్మానం ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ జీవితం జై జీవితం అయిపోద్ది. నీ జీవితంలో వాటమే ఉండదు, అద్భుతాలు చూడగలుగుతావు నువ్వు. లేకపోతే నీ జీవితంలో అద్భుతాలకు అసలు అవకాశమే లేదు. జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా వాటమి జీవితాలే అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుని తోడు. 5వదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. కుమారుని సన్నిధి, యేసయ్య సన్నిధి, మీరు ప్రభువు సన్నిధి అట్టన్నా అనుకోండి. ఇప్పుడు దాకా మనం చూసి 4 సన్నిధి బేతేలు అనుభవములో, బేతేలు దగ్గర యాకోబుకు అనుభవములో జరిగినవి. ఇప్పుడు మనం చెప్పుకొనబోయే 3 యబ్బోకు రేవు దగ్గర జరిగినటువంటి అనుభవాలు. అంటే తల్లిదండ్రులు దీవించి మేనమామ గారింటికి పంపించారు. ఇప్పుడు యాకోబు ప్రయాణం చేసి మేనమామ గారింటికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, మరలా తిరిగి వస్తున్నాడు. యాకోబు గారు అలవాటు ఏంటంటే ఎవరినైనా పడగొట్టటమే, మామూలు ఆయన కాదు యాకోబు గారు. వస్తూ ఉన్నప్పుడు ఏశావు ఎదుర్కొంటా వస్తున్నాడు. యాకోబు బయలుదేరేటప్పుడు యాకోబు మీద ఏశావు కోపంగా ఉన్నాడు. జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశీర్వాదం యాకోబు తీసుకున్నాడని కోపం వచ్చింది. అంతేగాని చిక్కుడుగాయల కొరకు అమ్మినప్పుడు బాధ కలగల. అమ్మేసింది ఎవరో? ఏశావు ఏమమ్మాడు యాకోబుకి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మళ్ళీ జ్యేష్ఠత్వాన్ని కోరే హక్కు, అధికారం ఏశావుకు ఉందా? మనం కూడా లోకానికి అమ్ముకుంటున్నాం. సన్నిధి ఉంది, లోకములో పనిని వదిలిపెట్టి సన్నిధికి రాలేం. అమ్మామా అమ్మలేదా? ఏశావులాగా అమ్ముకున్నామా అమ్ముకోలేదా? నిర్ణేతలు మీరు జడ్జిమెంట్ మీదే. ఏదో 100 కోటికి ఏదైనా అత్యవసర పరిస్థితి, అది వేరే సంగతి. అట్లా అపార్థం చేసుకోబాకండి. అన్ని అవకాశాలు ఉన్నా కానీ సన్నిధి మానుకుంటే ఖచ్చితంగా మనము ఏశావు వలె అమ్ముకున్న వారం అవుతాం. అందులో అనుమానమే లేదు. మరి అమ్ముకున్నోడికి మళ్ళీ అది నాదే అనేటువంటి హక్కు ఉందా? చెప్పగలమా? అడగగలమా? తీసుకోగలమా? అన్యాయం కాదా? అందుకే ఏశావు ద్వేషించబడ్డాడు, దేవుడికి పనికి రాకుండా పోయాడు. అలాగ కోపంతో ఉన్నప్పుడు వెళ్ళాడు, మరలా ఇప్పుడు వస్తున్నాడు. ఇంచుమించుగా 20-21 సంవత్సరం ఉన్నాడు మాంగారింటికాడ. ఓ పెద్ద కుటుంబం అయిపోయింది. 4 భార్యలు, 11 మంది పిల్లలు. దారిలో ఒక ఆయన పుట్టినట్టున్నాడు, బెన్యామీన్. దేనా ఎంత పెద్ద కుటుంబం అయిపోయింది. ఓ గొర్రెల మందలు, మేకల మందలు, పశువుల మందలు. ఓ ఇదొక పెద్ద వ్యవస్థ, సామ్రాజ్యం. వెళ్ళేటప్పుడు ఒంటి కర్రతో వెళ్ళాడు యోర్దాను దాటి. దైవ సన్నిధి ప్రభావం. ప్రియుడా,
లోకంలో వెతుక్కుంటే నీకేం దొరుకుతుంది పిచ్చివాడా? దేవుడి దగ్గర వెతుకు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ, అసలు నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాలను చూస్తావు. బైబిల్ చెబుతుంది. నా జీవితంలో కూడా ఇది అనుభవించాయండి, నేను చెప్పలేను. కానీ ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ జరగటం నా జీవితంలో ఎన్నో నేను అనుభవించాను. ఎవరమైనా అనుభవించవచ్చు. ముందు దేవుడి సన్నిధిలో నీవు ఉండు, దేవుని సహవాసములో నీవు ఉండు. కాబట్టి ఇప్పుడు యాకోబు ఇంటి దగ్గర ఉన్న, బేతేలులో ఉన్న మాంగారి ఇల్లంతా విగ్రహారాధన ఇల్లు, అక్కడ ఉన్న తన నియమాన్నే మార్చుకోలేదు. తన సన్నిధి, దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు. 20 సంవత్సరాలు మామగారి ఇంటిలో ఉన్న, ఒక అన్యుల కుటుంబంలో ఉన్న అన్య ఆచారముతో ఎప్పుడూ ఏకీభవించలేదు. అందుకే 23 సంఖ్యాకాండములో బిలాము చెబుతూ అంటాడు, యాకోబులో ఏ శకునము లేదు, యాకోబులో ఏ వంకరతనము లేదు. దేవుడు దీవించనే నేను ఎలాగ శపించగలను? చూసారా, యాకోబులో ఏమి లేదు, వంకరతనం లేదు. ఎన్ని స్థలాలు మారినా సరే ఒకటే నిర్ణయం, దేవుడికి తనకే మధ్యలో సహవాసం. ఇక అంతే. వాళ్ళందరూ ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నారా? ఇంటోళ్ళందరూ చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం ఏకీభవించలేను. మనం ఎగురుకుంటే ఎట్టెళ్తాం? క్రైస్తవ కార్యక్రమాలకేమో డుమ్మీ కొడతాం, అన్యుల కార్యక్రమాలకేమో ఎగరేసుకుంటా వెళ్తాం. ఏం సంపాదించుకుంటాం మనం? యాకోబులాగా ఆశీర్వాదం సంపాదించగలమా? వస్తుందా? ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉన్నా సరే దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాల్లో ఎన్నో మాయలు జరిగినాయి. మాంగారు జీతాలు మార్చాడు, రకరకాల పరిస్థితులు జరిగినాయి. ఎన్ని జరిగినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు. మైనస్లు మొత్తాన్ని ప్లస్లు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. యాకోబుకి అందరూ మైనస్లు చేసుకుంటూ వచ్చారు, దేవుడేమో ప్లస్లు చేసుకుంటూ వచ్చాడు. రాహేలు కొరకు కొలువు చేస్తే మాంగారు ఎవరినిచ్చాడు? యాకోబు గారికి లేయానిచ్చాడు. దేవుడు ఏం చేశాడు? మరలా రాహేలును కూడా ఇచ్చాడు. చూసారా, దేవుని చిత్తం జరిగించాడు. ఆయన ప్రణాళిక వేరే ఉంది. 12 మంది గోత్రకర్తలు రావాలి, ఆ నిర్ణయం ప్రకారం జరగాలి. అందుకోసమే యాకోబుకు తోడుగా ఉన్నాడు. యాకోబును తన సాధనంగా వాడుకున్నాడు. తన పని నెరవేరటానికి యాకోబును బట్టి తను కావలసింది సిద్ధం చేసుకున్నాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి చేసుకోగలడా? దేవుడు చేసుకోగలడా? మన సాధనాన్ని బట్టి ఆయన పని చేసుకోగలడా? అలాగూ సాధనంగా ఉన్నామా మనం? లేకపోతే దేవుడి పని చట్టానికి సాధనంగా ఉన్నామా? ఏం చేస్తున్నాం మనం? మన పరిస్థితులు ఏంటి? అసలు సంఘముతో ఏకీభవించకపోతే అసలు అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్ళి జరిగేటప్పుడు అందరూ ఉండాలా? కుటుంబంలో కొందరే ఉండాలా? ఆలోచించండి. పెళ్లి జరిగేటప్పుడు సహకరించిన వాడు ఆ కుటుంబానికి ఎవడో? ఆ కుటుంబానికి ఏమై ఉన్నాడు? ప్రేమైనటువంటి ఇది అంతే. కుటుంబంలో కార్యక్రమం జరుగుతుందంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? ఆ కార్యక్రమం జయప్రదంగా జరగటానికి ఛాయశక్తుల లోటు లేకుండా, లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా సహకరించాలి.
మరి డుమ్మీ కొడితే చేసుకుంటారులే, వాళ్ళే చేసుకుంటారులే అని బజార్లు అమ్మటి తిరిగి షికార్లు చేసుకుంటా, తాక్కుంటా, షికార్లు చేసుకుంటా ఉన్నాడు అనుకోండి, ఈ వ్యక్తి ఆ కుటుంబానికి ఏమై ఉన్నాడు? అదే జరుగుతుంది ఇప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుని సహవాసాన్ని వదిలిపెట్టలేదు. దేవుని సహవాసాన్ని వదిలిపెట్టలేదు. అందుకోసమే దేవుడు దీవించాడు. గొప్ప ఆస్తిపాస్తులతో, సంతానముతో పెద్ద మంద కింద వచ్చేస్తున్నాడు. యాకోబుకు కబురు పెట్టాడు, 400 మందిని తీసుకొని ఆయన ఎదురొస్తున్నాడు అని చెప్పి సమాచారం వచ్చింది. ఇకప్పుడు అందరినీ పంపించేశాడు. యాకోబు అక్కడ మిగిలిపోయెను. యబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళు వేశాడు. సన్నిధి అనుభవం ఉంది కాబట్టి దేవుడు దిగొచ్చాడు, యేసయ్య దిగొచ్చాడు. ఒక నరుడు చూడండి, కుమారుని సన్నిధి, సహవాస సన్నిధి. 32:24 ఆదికాండం 32:24. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చూశారండి, ఎవరి నరుడు? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు యాకోబుతో పోరాడారు. కుమారుని సన్నిధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని యేసయ్య దగ్గరికి? యేసయ్యని నమ్ముకొని రక్షణ పొందటానికేనా పిలిచింది? సహవాసం చేయటానికి పిలిచాడా? పౌలు గారి మాట చెప్పండి, మన సొంత మాటలు కాదు. అబ్బే యేసయ్య నాకు తెలుసండి, మంచిది, సంతోషం. రక్షణ పొందానండి, సంతోషం. మరి యేసయ్యతో నీకు సహవాసం ఉందా? ఎంత సహవాసం ఉంది? ఇంటికాడ ఎంతసేపు ఆయనతో సహవాసం ఉంది నీకు? సమాజంతో కలిసి ఎంతసేపు సహవాసం ఉంది నీకు? కుటుంబంతో కలిసి ఎంతసేపు సహవాసం ఉంది నీకు? సహవాసం లేకపోతే ఆయన నీకేం అర్థమవుతాడు? ఆయనతో సహవాసం లేకపోతే ఆయన గుణగుణాలు నీకేం తెలుస్తాయి? నువ్వేం అద్దుకోగలవు? ఆ సహవాసము లేకపోతే ఆయన సారూప్యం నీకు ఎలాగొస్తుంది? ఆయనలాగా నువ్వు ఎలాగ తయారవుతావు? ఆయనలాగా ఉంటేనే కదా రేపు ఆయన పక్కన కూర్చుంటాకి అర్హత వచ్చేది, లేకపోతే ఎలాగ జరుగుద్ది? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కుమారుని సన్నిధి, సహవాస సన్నిధి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూశారండి? కాబట్టి మన సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం? మన సహవాసం ఎంత? కాబట్టి కుమారుని సన్నిధి, సహవాస సన్నిధి అనుభవం. 6వది పెనుగులాడిన సన్నిధి లేక పోరాడిన సన్నిధి. ఆదికాండం 32వ అధ్యాయం 25-27 వచనాలు. తాను అతని గెలవకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వలసెను. 27. నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. చూడండి, ఇక్కడ ప్రభుతో పెనుగులాడుతున్నాడు. ఎందుకు పెనుగులాట? యాకోబేమో ప్రభుతో, ప్రభువేమో యాకోబుతో. యాకోబు గారి పట్టేంటి? యాకోబు గారి పట్టేంటి? యాకోబు గారి పట్టు గర్భములో ఉండగానే ఏం పట్టుకున్నాడు? ఏశావు యొక్క మడిం పట్టుకున్నాడు. ఈయన సామాన్యుడు కాదు. గర్భములోనే పోరాటం మొదలుపెట్టాడు. దేనికోసం పోరాటం మొదలుపెట్టాడు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. చూశారండి? సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎక్కడ దేవునితో కూడా పోరాడెను. యాకోబు గారంట
యబ్బోకు రేవు దగ్గర అంటండి దేవుడు మడిం పట్టుకుంటానికి ప్రయత్నం చేశాడంటండి వంగి. పట్టుకొని వదిలిపెడతలేక ఉడుం పట్టు, మామూలు పట్టు కాదు, ఈయన అందరిని పడగొట్టేటువంటి పట్టు. ఇంటిలో తండ్రిని పడగొట్టాడు, అన్నను పడగొట్టాడు, మామను పడగొట్టాడు, భార్యల్ని పడగొట్టాడు, బామ్మర్దుల్ని పడగొట్టాడు, అందరినీ పడగొట్టాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి కూడా పట్టుకున్నాడు. మరి దేవుడేం అభ్యంతరం చెప్పలా. యాకోబు యొక్క పట్టును చూసి దేవుడు సంతోషపడ్డాడే కానీ ఎప్పుడూ కూడా తప్పు పట్టలా. అందుకోసం అక్కడ ఏమని రాయించాడు? మగసిరి కలవాడై దేవునితో పోరాడెను. ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నాడు? యాకోబు యొక్క ఉద్దేశం ఏంటి? యాకోబు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అంటే జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, అన్నిటిల్లో నేనే మెరిట్గా ఉండాలి, తగ్గించుకుంటాకే మాత్రం ఇష్టపడ్డావు, నేనే ముందు రావాలి తల్లి గర్భంలో నుండి, నేనే జ్యేష్ఠుడిగా ఉండాలి, అది పట్టు, ఆశీర్వాదం నేనే పొందుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. చెడుగు కోసం ఎప్పుడూ పోరాడలేదు యాకోబు. దేవుడికి నచ్చిన విషయం అది. దారిలో తప్పు ఉంది, అది ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. దారిలో తప్పు ఉంది కానీ ఉద్దేశములో తప్పు లేదు. మనం ఉద్దేశములో తప్పు కలిగి ఉన్నాం. మనకు అనుకూలమైన దానిని గురించి పొందుకొనటానికి మనం పోరాడతాం. యాకోబు పోరాటానికి మన పోరాటానికి ఉన్న వ్యత్యాసం అది. లోకం కొరకు పోరాడతాం మనం, అంతేకోసం సన్నిధి కోసం పోరాడతామా? ఎన్ని అడ్డులున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఎట్టోగట్టెళ్ళి సన్నిధిలో పడాలి అనే పోరాటం మనకుందా? లోకంలో మాత్రం పోకూడదు. ఏ పని కూడా ఒక్క నిమిషం కూడా నష్టపడకూడదు. దీనికోసం పోరాడుతున్నాం. దేవుడి దగ్గర మనం ఎలాగ మెప్పు పొందగలం? తేడాది. యాకోబు పోరాడుతున్నాడు దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం, దేవుడి కోసం, మంచి కోసం పోరాడుతున్నాడు కానీ చెడు కోసం పోరాడుతల్లా. అందుకే దేవుడికి నచ్చాడు, అందుకే దేవుడు ప్రేమించాడు, అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ప్రేమైనటువంటి వారలారా, పోరాడిన తర్వాత ఏమన్నాడు అంటే నీ పేరేంటి అని అడిగాడు. నువ్వు ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతా, లేకపోతే వదలటం జరగదేక. మాంగారినైనా అంతే, ఏమయ్యా ఎన్నాళ్ళు ఉండాలి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అరే బాబు నిన్ను బట్టి నాకు దీవెన వచ్చిందిరా, నువ్వు కోరుకొని నీకేం కావాలంటే తెస్తా, నువ్వు ఉండాలి నాకు అన్నాడు. సరే ఏం చేసుకుందాం అన్నాడు. మచ్చలు లేని, ఆల్ రైట్, అన్నీ మచ్చలు కలిగిన జీతం అంటే మచ్చలు కలిగినయే బుట్టిని, మచ్చలు లేని జీతం అంటే మచ్చలు లేనియే బుట్టిని, అంతే న్యాయం. దేవుడు అంటున్నాడు, యాకోబు నీ మామ నీకు చేసేదంతా నేను చూస్తున్నా, ఏం కంగారు పడబాకు, నేనున్నా నీకు. రాత్రి పొగులు నిద్రనక వాననక ఎండనక పనిచేశాడు యాకోబు. కష్టగాడండి, నీతి కోసం చేశాడు కాబట్టి దేవుడు దీవించాడు. ఊరికనే దీవిస్తాడా దేవుడు? మనం అడ్డదారిని వెళ్తే, పిచ్చి పనులు చేస్తే, దేవుడిని వదిలిపెట్టి లోకంలో డ్యాన్స్ చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఏదో డబ్బు సంపాదిస్తే సంపాదన. ఎవడికి కావాలండి ఈ డబ్బు? ప్రాణఘాతకి ఈ డబ్బు. దీనివల్ల అపాయాలే కానీ మేలు ఎప్పుడు జరగదు. అదే ధ్యాసలో ఉంటే ఉన్నామండి, దేవుడు ఇస్తే ఏం తప్పేమీ లేదు. కానీ దాన్ని సంపాదించడానికే మనం గురి కలిగి ఉంటే అది మనకు పాములాగా తయారవుతుంది, ఏదో ఒకరోజు కాటేస్తుంది. విషము అనుభవంలోనికి వస్తుంది. జాగ్రత్త ప్రేమైనటువంటి వారు. కాబట్టి యాకోబు పోరాటం పరిశుద్ధ పోరాటం అది. అందుకోసమే ఇప్పుడు దేవుడు అడిగాడు, నన్ను దీవించమంటున్నావు, నిన్ను దీవించే పరిస్థితి నీకుందా అడిగాడు. ఇప్పుడు నీ పేరు ఏంటి? వాళ్ళ నాన్న దగ్గర ఏం చెప్పాడు?
నీ జ్యేష్ఠ కుమారుణ్ణైన ఏశావును అని చెప్పాడు. దేవుడి దగ్గర ఏం చెప్పాడు? ప్రభు దగ్గర నీ పేరేంటంటే నా పేరు యాకోబు. ఉన్నదన్నట్టు ఒప్పేసుకున్నాడు. తన స్థితినంతా ఒప్పేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆ పోరాటాన్ని అంగీకరించాడు. మగ సిరిగలిగి దేవునితో పోరాడెను, దోతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చూశారండి, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం వచ్చింది అంటే సమాధానం, సహవాస సన్నిధి. పెనుగులాడి తన స్థితిని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు యాకోబుకి ఏం దొరికింది అంటే దేవునితో సమాధానం దొరికింది, అన్నతో సమాధానము దొరికింది. కాబట్టి పెనుగులాడిన సన్నిధి సమాధాన సన్నిధి. ఫిలిప్పీ పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూశారండి, తప్పు ఆలోచనలోకి పోకుండా దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకి కావలి ఉంటుంది. ఇక అప్పటి నుంచి యాకోబు ఎప్పుడూ కూడా ఆ పనులు చేయలేదు. దేవుడి సన్నిధిలో నీతిమంతుడిగా బతికి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. చివరిది 7వది భాగ్యముల సన్నిధి, ఆశీర్వాద సన్నిధి. 32:28-29 అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవుడే మార్చేశాడు. మన జీవితం మారితే దేవుడు మనకి నూతన పేరు ఇస్తాడు, నూతన జీవితం ఇస్తాడు. మనం మారకపోతే అక్కడే ఉంటాం. ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నువ్వెవరివి? మనుషులతో పోరాడి గెలిచిన వాడవు, దేవునితో కూడా పోరాడి గెలిచినవాడు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు, యాకోబు నువ్వే గెలిచావు. గెలవటం అంటే యాకోబు గొప్పోడని దేవుడు తక్కువడని కాదు అర్థం. అక్కడ కన్నీటితో బతిమలాడెను, తన జీవిత పరిస్థితినంతా దేవుడి దగ్గర ఒప్పేసుకొని దేవుడితో సమాధానపడ్డాడు. దేవుడి దగ్గర మనం ఎప్పుడు గెలుస్తామంటే మన స్థితినంతా దేవుడి దగ్గర, మన తప్పులు మన లోట్లు అన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పనికి మాలిన వాడిని, పాపిని, పనికి రాని వాడిని అన్నామా, దేవుడి దయను సంపాదించుకుంటాం. దేవుని మీద మనకు జయం వచ్చినట్టు. అంటే అర్థం ఏంటి అంటే దేవుడి దగ్గర నుండి మనకి శిక్షలన్నీ రద్దయిపోతాయి. దేవుడి దగ్గర నుంచి మనకు భాగ్యాలన్నీ వచ్చేస్తాయి. అది పోరాడి గెలవటం అంటే. మనవడు తాత మీద పోరాడి గెలుస్తాడు. ఎలా గెలుస్తాడు? తాత బయలుదేరి వెళ్తున్నాడు ఒక ముఖ్యమైన పని మీద. ఈ మనవడు వచ్చి కాలేసుకున్నాడు. నేను కూడా వస్తానంటాడు. కుదరదురా, నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నారా, నువ్వు కుదరదురా, కుదరటం లేదు, గెరటం లేదు, నువ్వు నన్ను తీసుకెళ్తేనే సరే లేకపోతే వదిలిపెట్టనని. ఇక కాలు వదలటల్లా, కొట్టినా వదలటల్లా, తొడగూడు మీద కొట్టి గోడ జారినా వదలటల్లా. ఏం చేస్తాడు ఆఖరికి తాత? వాడు గొక్కబట్టి ఏడుస్తుంటే సరేలేరా అని చెప్పి భుజాన్ని వేసుకొని పోతాడు. ఇప్పుడు ఎవరు గెలిచారు? అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక మాట క్లాసుల్లో మాకు చెప్పారు. ఏంటంటే దేవుడట ఈ యాకోబును వదిలించుకుంటాకి ప్రయత్నం చేస్తుంటేనంట, యాకోబు తొడగూడు వదిలిన, కాలు పట్టెవ్వకపోయినా దేవుడు విదిలిస్తుంటే, మరి దేవుడే విదిలిస్తే ఎవడ తట్టుకోగలడండి? అంత పరిస్థితి అయినా కానీ వదిలిపెట్టలేదంటండి. దేవుడే గనక ఓర్చుకోకపోతే యాకోబు యొక్క 2 గోడలు కూడా జారిపోయి మొండెం వేరైపోయేదంటండి. నేను క్లాసులో చెప్పిన మాట.
గట్టిగా పట్టేసుకున్నాడు. దేవుడు విదిలిచ్చినా వదిలిపెడతల్లా. ఇంకా దేవుడు గట్టిగా విదిలిస్తే ఏం జరుగుద్ది? ఈ 2 చేతులు దేవుని పట్టుకొని ఉంటే ఈ గోళ్ళం మొత్తం అక్కడ వరకు ఇరిగిపోయి మొండెం అవతలకి వెళ్ళిపోద్ది. అంత పట్టు పట్టాడంట. దేవుడికి తెలుసు కాబట్టి గోడలు జారే అంత ఎదిలించలేకపోయాడు దేవుడు. అందుకే యాకోబు పట్టు, నిన్ను నేను విడువను దేవా, భక్తులు రాసుకున్నారు. నీవు నన్ను దీవించే వరకు వదిలిపెట్టను. గూడు వసిలినా సరే, గోళ్ళ ఊడినా సరే వదిలిపెట్టడం అనే ప్రసక్తే లేదు. పట్టగలవా దేవుని సన్నిధిలో ఈ పట్టు? ఉందా మనకి ఈ పట్టుదల? ఎప్పుడు వస్తుందండి ఇది? లేకపోతే మేఘం ఊరికినే ఉందా? పరలోకం ఊరికినే ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారా? పిచ్చి భ్రమలు పోవద్దు, జాగ్రత్త. నీ పట్టుదల ఎలాగ ఉంది? నీ తీర్మానం ఎలాగ ఉంది? నీ సమర్పణ ఎలాగ ఉంది? నీ భక్తి ఎలాగ ఉంది? జాగ్రత్త. కాబట్టి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. చూశారంటే, క్రీస్తును బట్టి ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చూడండి ప్రియమైన వారలారా, కాబట్టి భాగ్యముల సన్నిధి, ఆశీర్వాద సన్నిధి, ఆశీర్వదించే వరకు యాకోబు గారు ఏం చేయలేదు చెప్పండి? దేవుణ్ణి వదిలిపెట్టలేదు. మరి మన పట్టు ఎలాగా ఉంది? ఆదివారం మన పట్టు ఏంటి? ఏ టైంలో మనం వచ్చేది? ఏం పట్టండి? లోక పట్టును వదిలించుకొని వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో మనకి. మన పట్లన్నీ లోక పట్లు. యాకోబు దేవుడి మీద పట్టిన పట్లు కాదు. ఒకరోజన్నా నెరవేరుతుందా? ఒకరోజన్నా సమయానికి రావటం జరుగుతుందా? మన పట్టు ఎట్టుంది? మన విధేయత ఎట్టుంది? మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఏం పట్లు మనం బట్టేటువంటి పట్టు? ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? పట్టుదల లేకుండా. కాబట్టి ప్రియమైన వారలారా, యాకోబు జీవితంలో 7 అనుభవాలు, బేతేలు దగ్గర 4 అనుభవాలు, యబ్బోకు రేవు దగ్గర 3 అనుభవాలు. అన్న దగ్గరికి వెళ్ళాడు ఎదుర్కొంటా. కోపముతో ఉన్న అన్నగారు కూలైపోయి యాకోబును కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ పోరాడిన దేవుడు యాకోబును దీవించి పేరు మార్చేశాడు, ఇశ్రాయేల్. నువ్వు యాకోబు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. మనుషుల దగ్గర జయమే, దేవుడి దగ్గర జయమే. దేవుడి దగ్గర నుంచి నువ్వు జ్యేష్ఠత్వం సంపాదించుకున్నావు. నువ్వు జయశాలివి. పరలోకంలో జ్యేష్ఠుల సంఘం సంపాదించిన వీరుడు, శూరుడు, జయశాలి యాకోబు. మరి మనమేం సంపాదించుకుంటున్నాం? అబ్బా, లోకంలో చాలా సంపాదించుకున్నామండి. సంపాదించుకోండి. ఏమైనా తీసుకెళ్తారా? పరలోకానికి ఏమన్నా రవాణా చేయగలరా? చేస్తే చెప్పండి, నేను కూడా మొదలు పెడతా నిలవేయటం. నేను వచ్చినట్టు పంపించేస్తున్నాలేండి పరలోకానికి. అది అలవాటు చేసుకున్నాను నేను. నాకు అర్థమయ్యింది. ఎక్కడి నుంచి ఏం తీసుకెళ్ళలేమనేది నాకు అర్థమైపోయింది. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి అర్థం చేసుకుందాం. యాకోబు బేతేలు అనుభవం, యబ్బోకు రేవు అనుభవం, ఈ అనుభవాలలో, సన్నిధి అనుభవాలలో అనుభవించి మరి యాకోబు జ్యేష్ఠుల సంఘములో చేరుకోగలిగాడు. నేను యాకోబును ప్రేమించి తిని అని దేవుడే చెప్పగలిగాడు. యాకోబుని దేవుడు మెచ్చుకున్నాడు, దీవించాడు, సమాధానపరిచాడు, అన్నకి దయగలిగించాడు. ఎన్నాళ్ళైందిరా తమ్ముడా నిన్ను చూశారు, కౌగిలించుకున్నాడు. సహాయం చేస్తానంటున్నాడు. బహుమతి ఇస్తే నాకెందుకురా
నువ్వు వచ్చావు అంతే చాలు అంటున్నాడు. కాదులే అన్నయ్య తీసుకో, నువ్వు తీసుకుంటే నాకు సంతోషం. ప్రియమైనటువంటి వారలారా, దైవ సన్నిధి లేని జీవితం వ్యర్థమండి. దైవ సన్నిధి కలిగిన జీవితం అద్భుతం, భాగ్యవంతం, ఆశీర్వాదం, పరలోక రాజ్యములో ఉన్నత అంతస్తు. సన్నిధి విశ్వాసి జీవితములో పెన్నిది, నిధి, అన్నీ అక్కడే ఉండయండి. సన్నిధి లేకపోతే ఏమీ లేవు. అందుకే మీరు మానకుండా సన్నిధి చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని అనుభవాలు మీకు దొరుకుతాయో అప్పుడు చెప్పండి. లేకపోతే ఏం దొరకదో. ఏదో ప్రభువు నమ్ముకున్నాం, ఏదో నామకార్థంగా అలాగ జీవిస్తాం, అన్నిలతో కలిసి నరకానికి సిద్ధమైపోతాం అంతే. అంతకు మించి ఏమీ జరగదు. మన భ్రమ. ఏదో ఆదివారం నాడట మెరిసి వెళ్ళినంత మాత్రంలో మన పరలోకం వెళ్తామనుకోవటం అది కళ్ళ. అది జరగని పని. ముందు నువ్వు చేసే భక్తి నువ్వు చెయ్యి. నీ భక్తి నీకు అర్హత కాదు, అయినా చేయాల్సిందే. నువ్వు దేవుడి దగ్గర నీ విధేయత కనపడాలి. కనబడితే దేవుడే నిన్ను సిద్ధపరుస్తాడు. విధేయత లేకపోతే ఎలాగ సిద్ధపరచగలడు? నువ్వు అర్హత సంపాదించుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను సిద్ధపరచడానికి తగినటువంటి విధేయతను చూపించాల్సిందే, తప్పదు దేవుడి దగ్గర. అది ముఖ్యం. కాబట్టి ఈ సన్నిధి పండుగ దినమున యాకోబు జీవిత అనుభవాలను, సన్నిధి అనుభవాలను బట్టి మన జీవితాన్ని దిద్దుకొని సన్నిధి జీవితము అలవర్చుకొని మేఘమెక్కి ఆయనతో నిత్యము ఉండేటువంటి ధన్యతకు ఆయత్తపడదాం. అట్టి ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మరణాతా.